కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారంటూ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. అవుట్డోర్ షూటింగ్స్లలో తనపై అత్యాచారం చేశాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది. దీనిపై 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నాసింగ్ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేశారు. గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీంలో కొరియోగ్రాఫర్ గా చేస్తున్నా అని బాధిత యువతి చెబుతోంది. చెన్నై, ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్లతో పాటు హైదరాబాద్ నాసింగ్లోని తన ఇంటిలో సైతం జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని వాపోతుంది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ పై 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376, సెక్షన్ 506, సెక్షన్ 323 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు నాసింగ్ పోలీసులు వెల్లడించారు. అలానే ఇదే విషయంపై విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ షికా గోయల్ ను పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం కలిసినట్లు చర్చ జరుగుతోంది. 2019లో సైతం జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లు తెలుస్తోంది. గతంలోనూ జానీ మాస్టర్ పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు 6 నెలల జైలు శిక్ష సైతం విధించింది. ఈ కేసుతో టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. అవకాశాల ముసుగులో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. కొందరు బయటకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు, మరికొందరు అలాగే ఈ ముసుగులో మగ్గిపోతున్నారు. అప్పట్లో టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుటేటర్ గణేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, ఓవర్ టు యూ. ఏదైతే ఇప్పుడు నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో, ఒకటి మనం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సి కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీల వరకు కాస్టింగ్ కౌచ్ అనే దానిపైన అనేక రూపాల్లో మహిళలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటి వరకు బహిరంగంగా ఒక కేసు నమోదైన విషయం ఎక్కడ మనకి బయటపడలేదు. ఎందుకంటే సినిమా పెద్దలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దీనిపైన అనేక విచారణలు జరిపారు, నివేదికలు సమర్పించారు, కానీ ఎక్కడ కేసులు బయటపడిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఏదైతే కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్న జానీ మాస్టర్, మరోవైపు గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా పనిచేసిన జానీ మాస్టర్ గత కొన్నేళ్లుగా తన పైన అఘాయిత్యానికి పాల్పడుతున్నారు, అత్యాచారం చేస్తున్నారు. అటు అవుట్డోర్ లో కావచ్చు, లేకపోతే తన నివాసంలో కావచ్చు అని. ఎందుకంటే అవి ఎక్కడి నుంచో వచ్చిన ఒక సింగిల్ లేడీ ఆమెని కొరియోగ్రాఫర్ అవకాశాలు పేరుతో ఆయన ఈ విధంగా రెడ్డింపులకు పాల్పడటం పట్ల అత్యాచారం చేశాడని ఇప్పుడు తాను బయటకు వెళ్లి సొంతంగా పుస్తకాలను అనుకున్న అవకాశాలను దెబ్బతీయడంతో పాటు తనని పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడు అంటూ ఆమె ఇప్పటికే సినీ పెద్దలని సంప్రదించింది. ఇందులో సెక్షువల్ హెరాస్మెంట్ వింగ్ ఉంది సినీ పెద్దలకు సంబంధించి. దీనికి సంబంధించి వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది. అయితే ఈ కేసు చాలా తీవ్ర స్థాయిలో తీసుకుందని వీళ్ళు కూడా పోలీసుల్ని సంప్రదించారు. ప్రత్యేకంగా ఈ మహిళా వింగ్ ఏజెన్సీలో తెలంగాణలో ఉన్న దీనికి సంబంధించి షికాగో దృష్టికి వీళ్ళు తీసుకెళ్లారు. దీంతో ఇది మహిళా వేధింపుల ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసు కింద ముందుగా దీని విచారణ ప్రారంభించారు. విచారణతో పాటు ముందుగా ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్ ఉందో ఆ స్థానిక పోలీస్ స్టేషన్ ఇండికేట్ చేయడంతో పాటు దాన్ని 0 ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి ఎక్కడి వరకు దీన్ని బదిలీ చేయాలన్న పైన ఆలోచన కనిపిస్తుంది. అయితే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోన ఈ కాస్టింగ్ కౌచ్ అనేది కొనసాగుతుంది. ఎవరు కూడా బయటకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ఫిర్యాదు చేసినా తమ భవిష్యత్తు ఏమవుతుంది అనేది భయాందోళన ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు ఎప్పుడు బయటకు రాలేదు. వచ్చిన చిన్న ఘటనలాగా ఒక నిరసనలాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు కేసు రూపంలో వచ్చిన దీన్ని ఏ విధంగా సినిమా పెద్దలు దీన్ని తీసుకుంటారనేది చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు కేరళలో జస్టిస్ హేమా కమిషన్ నివేదిక పూర్తి స్థాయిలో అక్కడ ఉండే కాస్టింగ్ కౌచ్ ని బయటపెట్టింది. అలాగే దేశంలో అనేక సినిమా ఇండస్ట్రీలో జరుగుతుందనేది ఒక బహిర్గతమైంది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమాత్రం నోరు మెదపలేదు. దానికి సంబంధించిన ఎటువంటివి కూడా వ్యాఖ్యలు చేయలేదు. కానీ హీరోయిన్ సమంత దీనిపైన ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ గతంలో నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను బయట పెట్టాలంటూ హీరోయిన్ సమంత ఏదైతే ట్వీట్ చేసిందో దీంతో సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఒక దుమారం లేగింది. దీనిపైన 2-3 సార్లు దీనిపైన విచారణ చేస్తాము, లేకపోతే దీనిపైన ఒక మీటింగ్ వేసుకుంటారని సినిమా పెద్దలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రకటించిన తెలుగు సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటిది జరగలేదు. కానీ ఇందులో ప్రత్యేకంగా సెక్షువల్ హెరాస్మెంట్ కు ఒక వింగ్ ఉంది. మరోవైపు దీన్ని పూర్తిగా విచారించే అవకాశం ఉంది. దీన్ని పోలీసులకి ఇప్పుడు ఏదైతే జరిగిందో రూటు ఒకసారి విచారణ చేసిన తర్వాత
ఏదైతే ఉందో మహిళా వింగ్ నుంచి పోలీసులకు సెక్షువల్ హెరాస్మెంట్ గా కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఇది మనం బహిరంగమైన పెళ్లి కేసుగా మనం చూడాలి. ఎందుకంటే 376 రేప్ కేసు నమోదు చేయడంతో పాటు 506 మహిళను గాయపరచడం, మరోవైపు మిగతా సెక్షన్ 320 గుర్తింపులకు సంబంధించిన సమాధానం ఇప్పటికే జానీ మాస్టర్ ని ఒక విడత సినిమా ఇండస్ట్రీ పెద్దలు తెలిసించినట్లుగా నాకు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో విచారించి ఆయన ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో విచారించారు. కానీ దీన్ని ఆయన ఏదో లివింగ్ సింపుల్ గా తీసుకోవడేసినట్టు తన బ్లాక్ మెయిల్ చేసినట్టు సినిమా పెద్దలతో మాట్లాడడంతో ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న సినిమా పెద్దలు తీసుకెళ్లారు. ఆమె ఏ విధంగా అయితే గైడ్ చేసి ఆ విధంగా ముందుగా పోలీస్ కేసు నమోదు తర్వాత దీన్ని విచారించడానికి అవకాశం ఉన్నట్టుగా సినిమా పెద్దలు చెప్తున్నారు. అయితే దీనిపై కేసు నమోదైంది, బహిర్గతం అయింది కాబట్టి దీన్ని ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు. మరోవైపు ఎప్పటికే జానీ మాస్టర్ చూసారు కాబట్టి ఈ సినిమా స్పెషల్ హెరాస్మెంట్ వింగ్ అనేది ఏ విధంగా చూడాల్సి దీనికి జానికి యాంకర్ మరో సినిమా యాంకర్ మరో అంటే సినిమా క్యారెక్టర్ ఉన్న ఝాన్సీ ఎవరుతున్నారో ఆమె ఈ వింగ్ కి కీలకంగా ఆయన ఏ విధంగా దీన్ని విచారిస్తారా, మన జానీ మాస్టర్ మరోసారి పిలుస్తారని చూడాలి. ఎందుకంటే గత శనివారం దీనిపైన ఒక సమావేశం జరిగినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు కేసు నమోదు అనేది బహిర్గతం కావడంతో ఏ విధంగా బయటకు తీసుకెళ్తారని చూడాలి. మరోవైపు ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారంగా కూడా ఇక్కడ మనకి లింకు చెప్పాలి. ఎందుకంటే గతంలోన జరిగిన ఎన్నికల్లో పిఠాపురం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సమయంలో జానీ మాస్టర్ దీనికి ఒక స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు. జనసేన పార్టీలో కీలకంగా ఉన్నట్టు అనేక చోట్ల తెలుస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఒక కీలక వ్యక్తి అంటే డాన్స్ మాస్టర్ గా అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇతర పైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అంటే ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ పైన ఒక కీలక స్థానంలో ఉండే వ్యక్తులు బయటికి రాకుండా ఏ విధంగా చేస్తున్నారనేది మనకి ఈ ఘటన ద్వారా స్పష్టం అవుతుంది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ అమ్మాయి సెక్సువల్ హెరాస్మెంట్ కు గురవుతుంది. దీని నుంచి తప్పించుకోవడం కోసం బయటకు వచ్చిన బయటపడలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బెదిరింపులు, ఆమెకు ఉపాధి లేకుండా చేయడంతో తిరిగి అతని సెంటర్కి చేరాలనే ఈ బెదిరింపులు అనేవి జరుగుతున్నట్లుగా ఈ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు స్పష్టంగా పేర్కొంది. ఏదేమైనా జానీ మాస్టర్ పైన వచ్చిన ఈ కేసును సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది, మరోవైపు పోలీస్ కేసు కొనసాగుతూనే పోలీస్ కేసు నమోదైంది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా దీన్ని తీసుకుంటారు, సెక్సువల్ హెరాస్మెంట్ తో పాటు సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంటే ఫిలిం ఛాంబర్ తో పాటు మిగతా వాళ్ళు ఏ విధంగా దీన్ని యాక్షన్ తీసుకుంటారు అంటే దీన్ని సాస్తారం చేస్తారా, లేదా మిగతా క్యాస్టింగ్ కౌచ్ కేసులు లాగా దీన్ని తొక్కు పెడతారా, లేకపోతే దీనిపైన డెన్సిటీ లేదంటూ దీన్ని పక్క పెట్టేస్తారా, ఇంత పెద్ద కేసుని అమ్మాయికి న్యాయం జరిగేలా ఏ విధంగా యాక్ట్ చేస్తారనేది అంతా ఎదురు చూస్తున్న విషయంగా మనకు అనిపిస్తుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ. దీనిపై మరిన్ని కీలక అంశాలు తెలియజేయడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. ఇప్పుడు జానీ మాస్టర్ అయితే హైదరాబాద్లోనే ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మామూలుగా అయితే ఆయన ముంబైలో నిన్నటి వరకు కూడా ఉన్నాడు. అయితే ఈ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో అతను హైదరాబాద్కు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే అతని ఫోన్లు రెండు కూడా ఇప్పుడు పనిచేయటం లేదు, అతని కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లు కూడా పనిచేయట్లేదు. ఎప్పుడైతే బిగ్ టీవీ జానీ మాస్టర్ సంబంధించినటువంటి ఎవరైతే మేనేజర్ ఉన్నారో సత్యాన్ని కూడా సంప్రదించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు కూడా అడగడం జరిగింది. అయితే గత 1.5 year నుంచి కూడా ఎవరైతే ఇప్పుడు జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేసినటువంటి మహిళ ఎవరైతున్నారో ఆ మహిళ జానీ మాస్టర్తో ఎటువంటి క్లోజ్గా అయితే లేదు, వారిద్దరి మధ్య ఎటువంటి సంబంధాలు లేవు, ఫోన్లు కూడా వాళ్ళు మాట్లాడుకోవటం లేదు. గతంలో 4-5 ఏళ్లకు ముందు కూడా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉంది, వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోవాలనేసి కూడా అనుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. దానితో పాటు ఇదే విషయం పైన జానీ మాస్టర్ భార్య ఎవరుతున్నారో ఆమె వద్ద కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇద్దరు కూడా నిర్ణయించుకున్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల, అంటే తను మళ్ళీ కొరియోగ్రాఫర్గా నేను కెరీర్ని చూసుకోవాలి, నేను ఇంట్లోనే ఉండలేను, హౌస్ వైఫ్గా నేను ఉండలేను, ఇతర అవకాశాల కోసం నేను ట్రై చేస్తాననేసి కూడా కండిషన్ పెట్టడంతో ఆ పంచాయతీ కాస్త ఒక ప్రముఖ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ ప్రముఖ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇద్దరిని పిలిపించి ఇటు జానీ మాస్టర్ని
ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు చేసినటువంటి మహిళ ఎవరైతుందో ఆ అమ్మాయిని కూడా పిలిపించి ఇద్దరికి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోయారు. కాంప్రమైజ్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకునే విధంగా కూడా ఆ రోజు కాంప్రమైజ్ అయిపోయి అట్లనే వాళ్ళు ఇద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఇవాళ వచ్చి నిన్నటి నుంచి కూడా అమ్మాయి వచ్చి మరో గతంలో వాళ్ళిద్దరు చాట్ చేసుకున్నటువంటి చాటింగ్లు కానీ ఫోన్ కాల్స్ యొక్క రికార్డింగ్ కానీ అవన్నీ కూడా ఆల్రెడీ సమస్యపోయినటువంటి అంశాన్ని మళ్ళీ కూడా పోలీసుల వద్ద దృష్టికి తీసుకొని వచ్చి ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టిందనేసి కూడా ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు జానీ మాస్టర్కి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఈ అమ్మాయికి చాలా క్లోజ్గానే వీళ్ళు ఉన్నారు. ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్లో కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఇద్దరు మ్యూచువల్ రిలేషన్షిప్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ మ్యూచువల్ రిలేషన్షిప్ చెడిపోయింది. ఇప్పుడు దీని వెనకాల ఎవరో ఉన్నారు. దీని వెనకాల ఒకరు ప్రోద్బలంతోనే దేనికోసం అమ్మాయి ఇలా చేస్తుందో తెలియదు. కానీ ఇప్పుడు కావాలనే ఇప్పుడు కేసు పెట్టిందనేసి కూడా వారు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇదే అంశం పైన గతంలో కూడా టాలీవుడ్లో మీటు సమయంలో కానీ తర్వాత కాస్టింగ్ కోచ్ సమయంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. కొంతమంది నటీనటులు మహిళల్ని వేధిస్తున్నారు. తర్వాత ఈ సెట్స్లో ముఖ్యంగా అవుట్డోర్ వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఇండోర్ కానీ సెట్స్లో కానీ ఈ జూనియర్ డాన్సర్స్ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ వీళ్ళకి బట్టలు మార్చుకోవడానికి కానీ వాష్రూమ్స్ కానీ లేని కనీస అవసరాలు కూడా అక్కడ లేవనేసి కూడా అప్పుడు ఫిర్యాదులు వచ్చాయి. వాటిపైన ఒక సబ్ కమిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ సబ్ కమిటీలో ముఖ్యంగా జయసుధా ఉన్నింది, తర్వాత ప్రియాంక దత్ ఉన్నింది, తర్వాత జీవిత రాజశేఖర్ ఉంది, ఇతర మహిళలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా అప్పట్లో లైంగిక ఆరోపణలు వచ్చినటువంటి ఆరోపణలు చేసినటువంటి మహిళలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా అప్పుడు వాళ్ళని కలిశారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా అప్పుడు ఈ కమిటీ అనేది కూడా రికార్డ్ చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కమిటీ రిపోర్ట్ అనేది బహిర్గతం అయితే అవ్వలేదు. దీనిపైన కూడా గత 15 రోజులు 20 రోజుల ముందు కూడా నటి ఎవరైతే నటి హీరోయిన్ అయినటువంటి సమంత కూడా ఒక క్వశ్చన్ చేసింది. ఏమైతే కోలీవుడ్లో గత కొన్ని రోజుల నుంచి కూడా లైంగిక ఆరోపణలు వస్తున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా కేరళ ఇండస్ట్రీలో అమ్మ అసోసియేషన్లో కూడా ఏకంగా నటి భావన అప్పుడు కేసు పెట్టింది. అప్పుడు హీరో దిలీప్ మీద ఆ కేసు పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశమైంది. తర్వాత దానిపైన ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగాయి. అప్పట్లో అమ్మ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎవరైతే మోహన్ లాల్ ఎవరుతున్నారో మోహన్ లాల్ ఇదే కేసులో హీరోకి అనుకూలంగా పనిచేశాడు, లేకపోతే ఈ ఆరోపణలు పట్టించుకోవాలనే ఉద్దేశంతో అతను పైన ఆరోపణలు వచ్చేది. ఏకంగా అతను కూడా తన పదవిని కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత అమ్మ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సిద్దికి పైన కూడా మరొక హీరోయిన్ను లైంగిక ఆరోపణలు చేసింది. అతను కూడా ఇప్పుడు రాజీనామా చేశారు. ఏకంగా వరుస పెట్టి ఇట్లా పలువురు పైన ఏకంగా ఆరోపణలు లైంగిక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జస్టిస్ హేమా కమిటీని కూడా అక్కడ నియమించారు. నియమించిన తర్వాత అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఎంక్వైరీ చేసిన తర్వాత కొంతమందికి శిక్ష వేయాలంటూ కూడా ఒక రిపోర్ట్ అయితే బహిర్గతం చేసినట్టు నేపథ్యం కనపడుతుంది. అక్కడ మాలీవుడ్లో ఇంత పకడ్బందీగా ఇంత పటిష్టంగా అక్కడ ఏర్పాట్లు చేస్తుంటే ఇక్కడ మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కాస్టింగ్ కౌచ్ మీద కానీ మీటూ ఆరోపణల పైన ఇప్పటి వరకు ఎటువంటి వారు నిర్ణయాలు తీసుకోలేదు, ఒక స్పష్టత ఇవ్వలేదు, ఆ రిపోర్ట్ అనేది బహిర్గతం చేయలేదు. ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ పైన ఈ కేసు నమోదైంది కాబట్టి దీనిపైన కూడా ఆల్రెడీ వీరు ఆ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అసలు ఆ అమ్మాయి ఏం చెప్పింది ఏందని చెప్పి ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది. మరోవైపు ఇప్పుడు క్రిమినల్ కేసులు కూడా ఇప్పుడు జానీ మాస్టర్ పైన రేప్ కేసు అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు మీద కూడా నమోదైంది కాబట్టి అతను తన స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. గతంలో తమ మధ్య ఉన్నటువంటి బంధం కరెక్టే, కాకపోతే ఇప్పుడు ఎటువంటి బంధాలు లేవు, మా దగ్గర ఎటువంటి రిలేషన్షిప్ లేదు, కనీసం ఫోన్ కాల్స్ కూడా మేము మాట్లాడటం లేదు. ఇప్పుడు సడన్గా తను వచ్చి కేసు పెట్టిందంటూ కూడా తన సన్నిహితుల వద్ద నిన్న జానీ మాస్టర్ చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. సో దీన్ని నేను లీగల్గానే ఎదుర్కొంటాను, గతంలో మేము మాట్లాడుకున్నది, గతంలో మేము సన్నిహితంగా ఉన్నది, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అనేక రకాలుగా ఫోటోలు దిగినాం, తర్వాత వాట్సాప్ చాటింగ్ చేసుకున్నాం, తర్వాత కాల్స్ మాట్లాడుకున్నాం, అప్పుడు మ్యూచువల్గా ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారాలన్నీ ఇప్పుడు మళ్ళీ తనకు అవకాశాలు లేకపోవడమా లేకపోతే వేరే వాళ్ళ ప్రోద్బలమా లేకపోతే ఏమన్నా మనీ కోసం ఇలా చేస్తున్నా అవేమీ తెలియదు. కానీ ఇప్పుడైతే తను మరొకసారి ఆరోపణలు చేసి కేసు నమోదు చేయించినది కూడా అతను చెప్తున్న నేపథ్యం కాబట్టి పోలీసులు మాత్రం చాలా పకడ్బందీగా ఈసారి ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, అన్ని కోణాల్లో కూడా విచారించి దర్యాప్తు చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు.
ఇటు జానీ మాస్టర్ స్టేట్మెంటు అలాగే తనిచ్చినటువంటి కాపీని ఆధారం చేసుకుని దాని మీద స్టేట్మెంటు రికార్డ్ చేయబోతున్నారు. దాంతోపాటు కొంతమంది మహిళా డాన్సర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ మహిళా డాన్సర్స్ యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేయబోతున్నారు. రైట్ అన్న, థ్యాంక్ యూ.